నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నిట్టెల్ ఫణి భాస్కర శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. జూన్ 6 అమావాస్య ప్లస్ పంచగ్రహ కూటమి. లాస్ట్ టైం మన కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, కొన్ని అవాంతరాలు ఫేస్ చేయాలి అలా ఇలా అంటున్నారు. మీరు ఏమంటారు గురుగారు? భయపడాల్సిన పని ఏమైనా ఉందంటారా? లేదండి, నిజానికి ఇది ఒక అపోహ ఒకటి నడుస్తుందండి. ఇది మన మాధ్యమం ద్వారా అందరికీ చెప్పాలి. ఏంటంటే పంచగ్రహ కూటములు కరోనా టైంలో వచ్చాయి, నిజమే వచ్చాయి. వాటితో పాటు కాలసర్ప దోషాలు కూడా వచ్చాయి. అయితే అసలు కరోనాకి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే శని గురుల యొక్క కలయిక. శనేశ్వరుడు గురుడు కలిసి మకర రాశిలో ఉండడం, శని వక్రగతిలో ఉండడం, గురుడు అతిచారంలో ఉండడం, ఆ రెండు గ్రహాలు కలిసి ఉండడం వల్ల అతిచారగతే జీవౌ శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నారు. అంటే శని వక్రగతిలో ఉండి గురుడేమో అతిచారంలో ఉండి ఆ రెండు గ్రహాలు కలిసినప్పుడు లోకమంతా హాహాకారాలు పెడుతుంది, దుర్భిక్షం ఉంటుంది, క్షామం ఉంటుంది అని చెప్పారు. అదే జరిగింది నిజానికి. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఈ పంచగ్రహ కూటమి చాలామంది దీన్ని కూడా ఏం చెప్తున్నారు అంటే 120 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, 90 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. అవి ఏమి కాదండి, గత సంవత్సరంలో వచ్చింది, అంత మునుపు వచ్చింది, దానికి మునుపు వచ్చింది. కాకపోతే ఆ రాశులు తేడా. వృషభ రాశిలో ఇప్పుడు వస్తుంది. పంచగ్రహ కూటమి అంటే ఏంటి? కూటమి అంటే కలయిక. 5 గ్రహాలు కలుస్తున్నాయి. రవి, గురుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. అమావాస్య రోజున వచ్చింది అని చెప్తున్నారు. అమావాస్య రోజున ఎందుకు వస్తుంది అంటే రవిచంద్రులు కలిసి ఉన్న రోజు అమావాస్య. ఇప్పుడు రవి వృషభ రాశిలో ఉన్నారు, ఆయనతో పాటు గురుడు కలిసి ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, చంద్రుడు కూడా కలుస్తున్నారు ఆ రోజు. అందుకనే అది అమావాస్య ప్లస్ 5 గ్రహాలు కలిసి ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఇది ఇండివిజువల్గా ఫలితాన్ని ఇస్తుంది, ప్లస్ దేశ కాలమానాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇవ్వదు అని నేను చెప్పట్లేదు, కానీ 90 ఏళ్ళకు ఒకసారి వచ్చింది, లేకపోతే మళ్ళీ కరోనా లాంటిది వస్తుంది అనేటువంటి దాన్ని మాత్రం ఖండిస్తున్నాను. ఇప్పుడే కరోనా నుంచి అందరం బయటపడి కోలుకుంటున్నాము. లేదు, అటువంటిది ఏం రాదు. కానీ అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని దేశ కాలమానాలను పరిశీలన చేస్తే రాహు ఏమో మీనరాశిలో ఉన్నారు, కుజుడేమో జూన్ 6వ తారీఖు నాటికి మేషరాశిలోకి వచ్చేస్తారు. వృషభంలో రవి, బుధ, శుక్ర, గురు, చంద్రులు 5 గ్రహాలు ఉన్నాయి. శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్నారు. శని యొక్క దృష్టి కుజుడి మీద ఉంది. అలాగే ఈ 5 గ్రహాలు కూడా కాలపురుషుని యొక్క 2వ స్థానం, మేషరాశి నుండి 2వ స్థానం. కాబట్టి 2వ స్థానం అంటే మడిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం. ముఖము, నేత్రములు, వాక్కు, కుటుంబము, వీటికి సంబంధించినటువంటి స్థానం. మరి ఆ స్థానంలో పంచగ్రహ కూటమి పట్టడం వల్ల ఈ 6వ తారీఖు ముందు 2 రోజులు, 6కి తర్వాత 2 రోజులు, అంటే 4వ తారీఖు నుండి 8 వరకు శుక్రుడు నీటికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి అధికమైనటువంటి వర్షపాతం ఉంటుంది. ప్రధానంగా భౌగోళికమైనటువంటి మార్పు ఏం జరుగుతుంది అంటే భయంకరమైనటువంటి వర్షం పడుతుంది. అది వాయుగుండం వల్ల అవ్వచ్చు, తుఫాన్ల వల్ల అవ్వచ్చు, లేదా ఋతుపవనాల వల్ల అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ 4 నుండి 8 వరకు మాత్రం వర్షపాతం జరుగుతుంది అన్నది మాత్రం దీన్ని బట్టి లెక్క కట్టచ్చు. ఇంకో విషయం ఏంటి, కుజుడు మారి స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు పంచగ్రహ కూటమి 2వ స్థానంలో ఉన్నప్పుడు కొంత వాగ్వివాదాలకి అవకాశం ఉంటుంది. 4 నుండి 8 మధ్యలో కొంత, అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులకి, గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ప్రధానంగా కనబడుతున్నాయి తప్పితే మిగతా ఏది కూడా అంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవు. అలాగే ఈ 4 రోజుల్లోనే ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, లేదా నిత్యావసర వస్తువులు కానీ, ఆ సరుకులు కానీ, వీటి తాలూకు వాటి మీద కూడా ప్రభావం పడుతుంది, స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవే ఆ కూటమి వల్ల వచ్చేటువంటి సమస్యలు. సరే, ఇవి భౌగోళికమైనటువంటి పరిస్థితులు. రాశుల ప్రకారం ఏ రాశులకి ఇది అనుకూలం, ఏ రాశులకు ప్రతికూలం అనేటువంటి విషయానికి వస్తే వృషభ రాశిలోనే పడుతోంది కాబట్టి వృషభ రాశి వారికి ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి వారికి ఇది ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి వారికి ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి వారికి ప్రతికూలమైన ఫలితాన్ని, అంటే 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభం, మిథునం, తుల, కుంభం. మరి బాగుపడే రాశులు కూడా ఉంటాయి కదా, అందులో ప్రధానంగా కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఇది చాలా మంచిది. దాని తర్వాత స్థానంలో మీనం ఉంటుంది. మీనరాశి వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నట్టు. దాని తర్వాత ధనస్సు, ధనస్సు తర్వాత
సింహానికి కూడా ఈ కూటమి తాలూకు ఫలితాలు కొంత పాజిటివ్గా కనబడుతున్నాయి. 4 రాశులకి అనుకూలం, 4 రాశులకి ప్రతికూలం, మిగతా 4కి మధ్యస్థమైనటువంటి ఫలితంగా ఈ పంచగ్రహ కూటమిని మనం చెప్పచ్చు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాసులకి ఏమైనా రెమెడీ చెప్తారా? చెప్పచ్చు. అయ్యో తప్పకుండా. ఎప్పుడైతే గ్రహ బలం మనకి ప్రతికూలంగా ఉంటుందో మొట్టమొదటిగా ఇష్టదేవతారాధన. ఈ 4 రాశులు ఎవరైతే బాగాలేదని అనుకున్నామో వారు తమ యొక్క కులదేవతారాధన, ఇష్టదేవతారాధన చేయాలి. లేని పక్షంలో ఈశ్వరాభిషేకం అది ప్రత్యక్షమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పరమశివుడికి చేసేటువంటి అన్నాభిషేకం మొదలుకొని, పరమశివుడికి చేసేటువంటి ఏకాదశ రుద్రాభిషేకం మొదలుకొని అవన్నీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి. లేదా మీకుండేటువంటి ఉపాసన, దేవతారాధన, ఆ జపం లేదా ఆ హోమం ఇటువంటివి లేదు, నవగ్రహ హోమం చేసుకోవచ్చును, నవగ్రహ దానం చేయవచ్చును, నవగ్రహ ఈ మంత్రాలని పఠించవచ్చును, శ్లోకాలని మనం పారాయణ చేయవచ్చును, లేదా సర్వదేవతా స్వరూపమైనటువంటి హనుమదారాధన కూడా చేయవచ్చు. ఇలాంటివి చేస్తూ ఉండడం, ఆ రోజుల్లో మరీ ముఖ్యంగా 4 నుండి 8 వరకు ప్రయాణాలు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఇటువంటి వాటి వల్ల మాత్రం కొంత ఉపశమనం లభిస్తుంది. ఓకే, అంటే ఇన్ జనరల్గా అందరికీ ఉండేది చెప్పారు మీరు, ప్రత్యేకించి పలానా ఏమీ లేదు. ఇప్పుడు గొడవలు అనేది కొంచెం అన్ని దేశకాలమాన పరిస్థితులు, ఆ పరిస్థితులే, హెల్త్ పరంగా కూడా అందరికీ బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు చెప్పిన 4 రాశుల వారు ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటే సరిపోతుంది. నమస్కారం గురుజీ.